ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి బైబిల్లోని తండ్రి మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 12:1 చూసినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమునకు కర్త ఆయన దేవుడు విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. విశ్వాసమును కొనసాగించువాడు, ప్రాకారములను పడగొట్టువాడు ఆయన. మేకా గ్రంథంలో చూసినట్లయితే ప్రాకారములు పడగొట్టువాడా దేవుడు ఆయన విశ్వానికి మొత్తానికి కర్త అయి ఉన్నాడు. ఆయన భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. మన వైపు చూడమంటున్నాడు. ఆయన మన వైపు చూస్తున్నాడు. మనం ఆయన వైపు చూడలేకపోతున్నాము. ఆయన మార్గము పొస్టు ఎంత ఇరుకుగా ఉంటుందో లోపలంత విశాలత ఉంటుంది. ఆయన వాక్యము మన హృదయంలో భద్రపరుచుకుంటే అది అసలు ఎంత గొప్ప ఘనతో తెలుసునా. అసలు మన మనసు ఎంత నిర్మలముగా ఉంటుందో మనము ఏ విధంగా మనం వర్ణించినా కానీ తక్కువేనన్నమాట. ఆ వాక్యం అనేది ఒక ఆయుధం. అది మన హృదయంలో భద్రపరుచుకుంటే అది రుచి చూసిన వారికే తెలుస్తుంది అన్నమాట. మన ముఖము అసలు సూర్యకిరణాల వలె అసలు వికసించే మల్లెపూల వలె మన ముఖ కాంతి ఉంటుందన్నమాట. అంతేకాదు మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, మనం చేసే పనులలో ఎంతో ఆశీర్వాదకరంగా ఎన్నో దీవెనలు మనకు వస్తాయన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనము ఆయన వైపు చూసినప్పుడు దేవుడే సత్యమును, మార్గమును, నీతికి వారసులుగా మనం బ్రతికినప్పుడు ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసు. అసలు కోట్లు, వేలు, లక్షల కోట్ల కన్నా కానీ మనకి అసలు ఆ దేవుని అది అది రుచి చూసిన వారికే తెలుస్తుంది అన్నమాట. మనం ఏ విధంగా మనం చెప్పినా కానీ అది వర్ణించలేమన్నమాట. ఆయన విశ్వానికి కర్త అయి ఉన్నాడు. భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఆయన దేవుడు. ఆయన అన్య జనులందరినీ స్వాస్థ్యముగా చేసుకున్నవాడు ఆయన. ఆ పక్షి తన పిల్లలను మోయినట్లు మన ప్రజలను ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట దేవుడు. ఆయన అసలు ఒక అద్వితీయమైన శక్తిమంతుడు ఆయన దేవుడు. మంచి విత్తనము ఇత్తువాడన్నమాట ఆయన దేవుడు. ఆయన అసలు ఈ లోకంలోకి వచ్చి మన మధ్య తిరుగుతున్నాడు ఇప్పుడు దేవుడు. అది దగ్గర పడింది మనకి, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాము. దేవుడు ఇంకా మన మీదకి ఉగ్రత రాకముందే మనము దేవుణ్ణి తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనం పరలోకమును స్వతంత్రించుకుంటాము. లేదంటే మనము నరలోకములో అక్కడ దహించు అగ్నిలో మనము కాలిపోతూ ఉంటామన్నమాట. అది మనము తొందరలో ఇక్కడ ఉన్నప్పుడే భూలోకములో ఆయన చెంతకు చేరటం అది ఎంతో మంచిది. ఆయన స్వరం ఎంత బలమైనదో తెలుసిన, ఆయన స్వరం ఎంత ప్రభావమైనదో. అసలు దేవుడు ఆయన అసలు ప్రజలకు సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన మనకు సమాధానం ఇస్తాడు. మనం చేతులెత్తి ప్రార్థన చేసి ప్రభువా అని అడిగినప్పుడు, నా పాదలు ఇయ్యని మనం కన్నీరు కార్చినప్పుడు అర్థం చేసుకొని మనకు సమాధానం ఇచ్చి సమాధానకర్త అయి ఉన్నాడు ఆయన. ఆయన ప్రీతి ప్రాతృ గలవాడు ఆయన ప్రజలకు అసలు హెచ్చించువాడు. మనల్ని తగ్గించే ప్రయత్నం ఎప్పుడూ చేయడు దేవుడు. మనం ఎప్పుడైనా ఆయన్ని నమ్ముకొని హృదయంలో ఉన్నప్పుడు ఆయన వాక్యం భద్రపరుచుకొని ఆయనకు ప్రార్థన చేసి, దేవునికి ప్రార్థన అంటే ఎంతో ఇష్టము. నా బిడ్డలు ఎప్పుడు నన్ను ఏం అడుగుతారా, నా బిడ్డలకు నేను ఫలాలు ఇద్దామని ఎదురు చూస్తూ ఉంటాడనమాట దేవుడు. ఆయన దేవుడు నదులలో బడ్డి వెళ్ళినప్పుడు కూడా అవి మన మీదకి పొర్లి పొంగవు. దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు దేవుడు ఆయన మన మధ్యన నడుస్తున్నప్పుడు అసలు ఎలా ఉంటుందో తెలుసునది. అది మనం ఇక్కడుండే మనము ఎక్కడో పరలోకంలో తిరిగినట్టు మనకి ఈ భూలోకంలోనే మనము చూస్తామన్నమాట. దేవుని ఆశీర్వాదములు దేవుని నమ్ముకుంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆయన మన అరచేతుల మీద మనల్ని సెక్కించుకున్నాడు. ఆయన నా బిడ్డలని మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించినప్పుడు ఆయన అరచేతుల మీద మనల్ని సెక్కించుకుంటాడు దేవుడు. ప్రతి క్షణం ఆయన మన వెనకాలే ఉంటాడు. ప్రతి క్షణం ఆయన దేవుని మనసులో మనమే ఉంటాము. ఎప్పుడుంటాము మనం సత్యము జీవన మార్గం తెలుసుకొని దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని మార్గమును సత్యమును తెలుసుకొని మనము పైకి ఒక రకంగా లోపల మనసులో ఒక రకంగా ఉంటే దేవుడు మన దగ్గరకు రాడు. దేవుడు మనల్ని ఆశ్రయించడు.
మనం ఉంటే ఎచ్చగా నన్ను ఉండండి, లేదా చల్లగా నన్ను ఉండండి, నులివెచ్చగా ఉంటే ఉమ్ము వేయబడిన అన్నాడు. అటు ఇటుగా ఉండకూడదు, మనం తొక్కిసలాడుతూ ఉండకూడదు. మనం ఎప్పుడైనా మనం దేవుని అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాక మన మాట ఒక అసలు ఇనుప రాతి స్తంభం వలె మనం ఉండాలన్నమాట.